నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను. 4 సంవత్సరాల క్రితం భార్యను ఇంటి నుంచి బయటికి తోసేసిన భర్త. కలలో కూడా అతను అనుకోలేదు ఒకరోజు బోన్లో నిలబడాల్సి వస్తుందని. అతని భార్య జడ్జి కుర్చీలో కూర్చొని ఉంటుందని, అతను శిక్షకు గురవుతాడని. భర్త తన భార్యను చూస్తాడు, తల క్రిందకు వాల్చేస్తాడు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి బయటికి తోసేశాడు ఆ భార్యని. ఈ కథ విన్నారంటే నిజంగా ఇలా కూడా జరిగిద్దా? విడాకుల ద్వారా విడిపోయిన భార్య జడ్జి స్థానంలో భర్తకు తీర్పునిస్తుందా? మీరు విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కథ రాజస్థాన్లో నివసించే మనీషా మరియు రాహుల్ది. మనీషాకు ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఈవిడ తండ్రి ఒక గవర్నమెంట్ టీచర్. చెల్లెలు ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. మనీషాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోతుంది, ఎల్ఎల్బి చేస్తుంది. ఆవిడ కళ సివిల్ జడ్జి అవ్వాలని, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్ అవ్వాలని. కానీ తండ్రి రిటైర్మెంట్ వయసులో ఉన్నాడు. తల్లి చాలా అనారోగ్యంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు పెద్దమ్మాయి పెళ్లి వయసు దాటుతుంది, చిన్నమ్మాయి కూడా పెళ్లి వయసుకు వచ్చేసింది, ఒక అమ్మాయి కన్నా పెళ్లి చేస్తే కానీ రిలాక్స్గా ఉండొచ్చు అని. పెళ్ళిడు వచ్చిన 2 పిల్లలు ఇంట్లో ఉంచుకుంటే తల్లిదండ్రులమైన మనకు రేపేదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు ఏంటి? అందుకే పెద్దమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటారు. అదే ఊర్లో ఒక యువకుడు ఉంటాడు. అతని పేరు రాహుల్. అతను కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఆస్తిపాస్తులు బాగా ఉన్న కుటుంబం. వ్యాపారం కూడా కోట్లలో చేస్తుంటాడు. ఒకే ఒక కొడుకు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదని మధ్యవర్తుల ద్వారా తెలుసుకుంటారు. మనీషా తల్లిదండ్రులకు ఈ సంబంధం బాగా నచ్చుతుంది. రాహుల్ తల్లిదండ్రులతో చెప్తారు, మా అమ్మాయికి చదువంటే బాగా ఇష్టమని. పెళ్ళైన తర్వాత కూడా చదువును కంటిన్యూ చేయాలనుకుంటుంది. అందుకు రాహుల్ మరియు అతని తల్లిదండ్రులు కూడా పూర్తిగా అంగీకరిస్తారు. మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, పెళ్ళైన తర్వాత కూడా తన చదువును కొనసాగించమని అంటారు. పెళ్లి చూపుల్లో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడతారు. మనీషా చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అలాగే చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటుంది. అందరి సమ్మతితో పెళ్లి డేట్ను ఫిక్స్ చేసుకుని ఘనంగా పెళ్లి జరిపిస్తారు. మనీషా అత్తగారింటికి వస్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు తన ఇంటికి వచ్చి ఎగ్జామ్ అయిన తర్వాత తిరిగి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. రాహుల్ మనీషాతో పాటు వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. మనీషాకు ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోతాయి. అలాగే మనీషా గర్భవతి కూడా అవుతుంది. ఇప్పుడు 3వ నెలతో ఉంటుంది. మన ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు అనుకొని రాహుల్, మనీషా ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. అలాగే మనీషా చదువు కంటిన్యూ చేస్తూ ఉంటుంది. గర్భవతి అవడం వలన ఆమె శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కొంత అనారోగ్యంగా ఉంటుంది. మనీషా హెల్త్ అంతగా బాగుండదు. నిదానంగా రాహుల్ మనీషాకు టైం, ఇంపార్టెంటు అంతగా ఇవ్వట్లేదు. ఏదో ఒక బిజినెస్ పనంటూ క్యాంపులకు ఎక్కువగా వెళ్తున్నాడు. రాహుల్కి ఒక ఫ్రెండ్ ఉంది. ఆవిడ పేరు కాంచన. ఆవిడ కూడా తన బిజినెస్లో పార్ట్నర్గా పెట్టుబడి పెడుతుందని చెప్పేవాడు. ఒకసారి ఢిల్లీకని, ఒకసారి ముంబైకని బయటికెళ్ళేవాడు. 2 రోజులవుతుంది క్యాంపుకెళ్ళి. ఏంటి, ఫోన్ కూడా చేయలేదని ఒకరోజు సడన్గా ఫోన్ చేస్తుంది మనీషా. పొరపాటున ఆ ఫోన్ కాల్ను కాంచన ఎత్తుతుంది. రాహుల్తో మాట్లాడించమంటుంది మనీషా. రాహుల్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు, మాట్లాడటానికి కుదరదు అని చెప్తుంది ఈ కాంచన. మనీషా అంటుంది, రాత్రిపూట ఏం బిజీ ఉంటుంది అని అనగానే కాంచన అంటుంది, లేదు లేదు నిద్రపోతున్నాడు అంటుంది. మనీషాకు ఏమీ అర్థం కాక, అదేంటి రాహుల్ నిద్రపోతుంటే రాత్రిపూట నీకు అక్కడ ఏం పని అని అంటుంది. వాళ్ళిద్దరికీ ఫోన్లో కొంతసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. రాహుల్ బయట నుంచి వస్తాడు. ఎవరు ఫోన్ అని అడుగుతాడు. మనీషా ఫోన్ చేసినట్లు రాహుల్కి చెప్తుంది. వెంటనే రాహుల్కి చెమటలు పడతాయి. ఫోన్లో ఇద్దరికీ వాగ్వాదాలు జరుగుతాయి. మనీషా అంటుంది, ఇప్పుడే బయలుదేరి రమ్మనంటుంది. రాహుల్ మరుసటి రోజు జైపూర్ చేరుకుంటాడు. వాళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవే జరుగుతుంది. మనీషా అంటుంది, నేను నీ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నేను నిన్ను గుడ్డిగా నమ్మాను, నువ్వేమో అక్కడ దాంతో కులుకుతున్నావా అంటుంది. ఇలా గొడవలో రాహుల్ మనీషాను కొట్టి తోసేస్తాడు. మనీషా కింద పడిపోతుంది. స్పృహ కూడా కోల్పోతుంది.
కంగారుగా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు. కొంచెం సేపు అయిన తర్వాత స్పృహ వస్తుంది. కానీ కడుపంతా నొప్పితో చాలా బాధపడుతుంది. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. డాక్టర్ అంటుంది, కడుపులో బిడ్డ చనిపోయింది, వెంటనే అబార్షన్ చేయాలి, లేకపోతే పాయిజన్ అవుతుందని. ఆ ట్రీట్మెంట్ తర్వాత 4 రోజులు హాస్పిటల్లోనే ఉంటుంది మనీషా. హాస్పిటల్లోనే అనుకుంటుంది, నేనిక ఇతనితో ఉండలేనని. తండ్రిని పిలిచి విషయమంతా చెప్తుంది. ఇక తిన్నగా చెప్తుంది, నేను ఈ వ్యక్తితో ఇక ఉండేదే లేదంటుంది. తండ్రి ఏం మాట్లాడ్డు. మనీషా మాత్రం పెట్టేబేడ సర్దుకొని అక్కడి నుంచి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. రాహుల్ విడిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తాడు, తప్పైందని. కానీ మనీషా ఒప్పుకోదు. పొరపాటి ఒక్కసారి జరగచ్చు, కానీ నువ్వు నన్ను సంవత్సరం నుంచి మోసం చేస్తున్నావు అంటుంది. మనీషా చదువు మీద శ్రద్ధ పెడుతుంది. పేరెంట్స్తో అంటుంది, చెల్లికి కూడా ఇప్పుడే పెళ్లి చేయొద్దు, జాబ్ సంపాదించుకుని తన కాళ్ల మీద తాను నిలబడనివ్వండి, తర్వాతే పెళ్లి అంటుంది. ఇక్కడ ఎల్ఎల్బి అయిపోతుంది. సివిల్ కోర్టు జడ్జి పోస్టు కోసం బాగా చదువుకుంటుంది. కేసు ఫైల్ చేసిన తర్వాత 1 సంవత్సరంలోపే విడాకులైపోతాయి. కొంత భరణం ఇమ్మని కోర్టు చెప్పినప్పటికీ రాహుల్ నుండి మనీషా ఎటువంటి భరణం తీసుకోదు. తను ట్యూషన్ చెప్పుకుంటూ సంపాదించుకుంటుంది. ఇలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆర్పిఎస్సి సివిల్ జడ్జి వేకెన్సీ పడగానే ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత రాజస్థాన్ సివిల్ జడ్జి పోస్టుకి సెలెక్ట్ అవుతుంది. తల్లిదండ్రుల సంతోషానికి అవధులుండవు. చాలామంది మనీషా జీవితంలో జరిగిన సంఘటనకు తాను తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతారు. ఆమె జీవితాన్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. తండ్రి చెప్తాడు మళ్ళీ పెళ్లి చేసుకోమని. కానీ మనీషాకు పెళ్లి మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. అనేక మంది ఆడపిల్లలను చదివించాలనుకుంటుంది. వాళ్లను వాళ్ళ కాళ్ల మీదే నిలబడేలా ప్రోత్సహించాలని, వాళ్లకు సహకారం అందించాలనుకుంటుంది. మనీషాకు జడ్జిగా అనేక ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఒకరోజు కోర్టులో ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఏంటంటే, ఒకళ్ళ భూమిని మరొకళ్ళు ఆక్రమించుకొని అందులో కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. అసలు భూమికి యజమానులైన ఓనర్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. అక్కడున్న పొలిటికల్ లీడర్సు వాళ్ళందరూ కుమ్మక్కై ల్యాండును ఆక్రమిస్తారు. ఆ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల వారిని కోర్టులో పిలుస్తారు. ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ వయసు 60-65 మధ్యలో ఉంటాయి. ఆమె పేరు ఆశాదేవి. ఆవిడ భర్త పేరు మహేంద్రనాథు. ఆశాదేవి అంటుంది, మా స్థలంలో రాహుల్ అనే వ్యక్తి బిల్డింగ్ కడుతున్నాడని. రాహుల్ అనే వ్యక్తి మరెవరో కాదు, 4 సంవత్సరాల క్రితం తను విడాకులిచ్చిన భర్తే. రాహుల్ని చూసి మనీషా ఆశ్చర్యపోతుంది. మనీషాకు గుర్తొస్తుంది గర్భవతినైన తనని కొట్టి తరిమేసిన సీను. అలాగే ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఏంటంటే, ఇన్ని కోట్ల సంపద కలిగినవాడు ఈ ముసలవాళ్ల స్థలాన్ని ఎందుకు ఆక్రమించుకున్నాడు? రాహుల్ సబ్మిట్ చేసిన పత్రాలు అన్నీ కూడా బలవంతంగా ఈ ముసలవాళ్ళని బెదిరించి సంతకాలు చేయించుకున్న డాక్యుమెంట్స్గా ఉన్నాయి. అలాగే కోట్ల రూపాయలు ఇస్తానని ఈ ముసలవాళ్ళకి లక్షలు చెల్లించి లాక్కున్నట్టున్నాడు. మనీషాకు చాలా కోపం వస్తుంది. ఓనర్ వాళ్ళ కంప్లైంట్ను ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదని ఎస్పీకి ఆదేశాలిస్తూ పోలీస్ స్టేషన్ అధికారిని సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేస్తుంది. అలాగే 1 వారం తర్వాత కోర్టు హీరింగ్ ఉంటుంది. ఆర్డర్ను గనక ఉల్లంఘిస్తే వీళ్లకు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళందరినీ జైల్లో వేయాల్సి వస్తుందని చెప్తుంది. కోర్టు నుండి బయటికెళ్తున్న మనీషాను కోర్టు బయట రాహుల్ వచ్చి కలుస్తాడు. ఏంటి, నా మీద కోపంతో తీర్పు చెప్తున్నావా? ఇన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ వాళ్ళకెళ్ళిపోతే నా వ్యాపారం చాలా లాస్ అవుతుంది. ఒకప్పుడు నువ్వు నా భార్యవే కదా, నాకు అనుకూలంగా తీర్పివ్వు, నీకు కావాలంటే కొంత డబ్బు కూడా అరేంజ్ చేస్తానంటాడు. అందుకు మనీషా అంటుంది, నీకు అంత సంపదున్నా ఈ పేదవాళ్ల మాంసాన్ని తింటావెందుకు? మహిళను గౌరవించడం ఎలాగో నీకు తెలీదు. ఆ స్థలం గల వాళ్లకు డబ్బులిచ్చి బిల్డింగ్ కట్టుంటే బాగుండేది. కానీ నీకు అలాంటి అలవాట్లేదు. ఎంతమంది ఉసురు పోసుకొని ఇంత ఆస్తి సంపాదించావో నాకు తెలుసు. 1 వారంలో స్థలం ఖాళీ గనక చేయకపోతే కోర్టు ఆదేశాలు జారీ చేయిస్తాను, నువ్వు జైలుకు కూడా వెళతావు జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాహుల్ చాలాసార్లు చాలా విధాలుగా ఆవిడింటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అంగీకరించదు.
మనీషా అడుగుతుంది, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది అని. రాహుల్ చెప్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నానని, ఆవిడ కూడా వెళ్ళిపోయిందని, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నానని. మనీషా అంటుంది, ఇవన్నీ నీకు అలవాటే కదా అని అంటుంది. రాహుల్ అడుగుతాడు, మనీషా నీకు అభ్యంతరం లేకపోతే మరలా మనిద్దరం కలుద్దామా రమ్మని అడుగుతాడు. ఆ మాటలు విన్న మనీషాకు చాలా కోపం వచ్చేస్తుంది. అంటుంది, నేను నీకేం చెప్పానో అది ముందు చెయ్యి, లేకపోతే జైలు పాలవుతా ఉంటుంది. ఒక వారం తర్వాత మరలా హీరింగ్ వస్తుంది. అందులో ఆక్రమించుకున్న స్థలాన్ని ఆశాదేవి మహేంద్రనాథులకు ఇవ్వడం జరుగుతుంది. రాహుల్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు 5 లక్షల జరిమానా విధించడం జరుగుతుంది. ఈ తీర్పు ఆ రాష్ట్రంలోనే కాక దేశమంతా వ్యాపిస్తుంది. ఈవిడున్న కోర్టులో ఒక్క రాహుల్ కేసునే కాదు, ప్రతి కేసును కూడా న్యాయంగా ఎక్కడా పొరపాటు జరగకుండా తీర్పులు ఇస్తూ ఉంటుంది. ఈ కథ ఒక అమ్మాయిది. తన జీవితంలో రాజీ పడలేదు, విడాకులైనా తను ఓడిపోలేదు, తను అనుకున్నది సాధించింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? మనం చాలాసార్లు చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతుంటాము. కానీ జీవితాన్నే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తను అనుకున్న గమ్యస్థానానికి చేరింది. ఆమె కథనే మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కృంగిపోకూడదు, అలిసిపోకూడదు, ఆగిపోకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు గనక నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.